అమ్మాయి అరుణ, గుడికి వెళ్లిన మీ మామగారు ఇంకా రాలేదు. నాకు ఇయ్యాల కొంచెం అలసటగా ఉందమ్మా. త్వరగా నిద్ర వస్తుంది. ఆయన వస్తే 2 పులకాలు చేసి పెడతావా? నేను వెళ్లి పడుకుంటాను. వేడుకోలుగా అడుగుతున్న అత్తగారి మాటలకు టీవీ ధ్యాసలో ఉన్న ఆమె అందుకు బదులుగా చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు ఇచ్చిన భరోసాతో సుమతి వెళ్లి నిద్రపోయింది. ఆనందరావు ఇంటికి చేరుకునేసరికి 9:30 దాటింది. తన స్నేహితుడితో కలిసి బాబా గుడికి వెళ్లాడు. భజనలు, హారతి అయ్యి బయలుదేరుతుంటే ఎవరో తెలిసిన వాళ్లు కనిపించి పలకరించడంతో, వారితో కబుర్లతో పడడంతో టైం తెలియలేదు. ఆనందరావు సాయంత్రాలు ఏమీ తోచక పార్కుకో గుడికో తన స్నేహితుల దగ్గరికి వెళ్లి డిన్నర్ టైంకి ఇంటికి రావటం అలవాటు. అతడు వచ్చాక కొడుకు, కోడలు, మనవళ్లు భోజనాలు చేసినా తనకి భర్తకి రాత్రిళ్ళు పుల్కాలు చేస్తుంది సుమతి. మిగతా ఆహారం తీసుకోవడం వారికి అలవాటైపోయింది. అతడు బయటకు వెళుతుంటే సుమతి మరీ చెప్పింది, కాస్త త్వరగా రండి. ఊరగాయకని మామిడికాయలు పోశాను. అలసట ఎక్కువైంది. త్వరగా పడుకోవాలి అంది. కబుర్ల ధ్యాసలో ఉన్న తను ఆ సంగతే మర్చిపోయాడు. స్నానం పూర్తి చేసుకుని డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు ఉంటే మూతలు తీసి చూశాడు. గుప్పెడు అన్నం, కొంచెం కూర, గిన్నె అడుక్కి చేరిన రసం కనిపించాయి. కోడల కోసం కిచెన్లోకి తొంగి చూశాడు. అప్పటికే ఆమె పని పూర్తి చేసుకుని నైటీలోకి జారిపోయింది. దాని అర్థం కిచెన్ వర్క్ క్లోజ్ అయిపోయిందని. తన గదిలోకి వెళ్లబోతున్న అరుణ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడ్డ మామగారిని చూసి క్షణం పాటు కంగుతింది. అంతలోనే తేరుకొని, అత్తయ్య త్వరగా పడుకున్నారు. మీరు వస్తారని ఇప్పటి వరకు చూశాను. మా భోజనాలు కూడా అయిపోయాయి. ఇక పడుకోవడానికి వెళుతున్నాను. కొంచెం పెరుగన్నం తిని ఫ్రిడ్జ్లో పళ్లున్నాయి. వాటితో ఇవాల్టికి అడ్జస్ట్ చేసుకోండి అని ఆయన జవాబు కోసం కూడా చూడకుండా తన గదిలోకి వెళ్లిపోయింది. కోడలి ప్రవర్తనకి ఆనందరావు నెరవేరబోయాడు. ఎప్పుడో మధ్యాహ్నం తిన్న భోజనం, గుడిలో పిడికిడు ప్రసాదం తిన్నా అది నడిచి రావడంతో అరిగిపోయింది. చిరుతిండ్లు తినే అలవాటు లేకపోవడం వల్ల అతడికి చాలా ఆకలిగా ఉంది. ఆమె తండ్రి ఒకసారి 10:30కి వస్తే అతడు వద్దంటున్నా వినకుండా టిఫిన్ చేసి బలవంతాన తినిపించింది. తను ఆమె తండ్రి లాంటి వాడు కాదా? కోడల్ని తన సొంత కూతురిలా చూసుకుంటున్నా ఆమెలో ఎందుకు ఈ వ్యత్యాసం? తన తిండి గురించి పట్టించుకోక త్వరగా నిద్రపోయిన భార్య మీద, తనని లెక్క చేయని కోడలి మీద, ఆమెను మందలించని కొడుకు మీద ఏకకాలంలో కోపం వచ్చి అతని ఆకలి చచ్చిపోయింది. అడుగున మిగిలిన పదార్థాలను తినబుద్ధి కాక మంచినీళ్లు తాగి పడుకున్నాడు. మర్నాడు ఆకలి నిద్రలేమి వలన వాడిపోయి ఉండిన ముఖం చూసి సుమతిలో అనుమానం తలెత్తింది. కోడలితో చెప్పాను, మీకు పుల్కాలు చెయ్యమని. తిన్నారా అంది. అతడు జవాబు ఇవ్వక మౌనం వహించడంతో జరిగింది అర్థమై ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంటి యజమాని అయి ఉండి తిండి లేక నీరసపడిన భర్తను చూసి కోపం, అసహనం వచ్చి, అరుణా, ఒక్కసారి ఇటురా అంటూ బిగ్గరగా పిలిచింది. ఆనందరావు కంగారు పడ్డాడు. అసలే ఆమెకు బీపీ. కోపంతో కోడలితో గొడవపడి ఆరోగ్యం పాడు చేసుకుంటే తనకే నష్టం. ఆమెను నివారించాడు. పోనీలే సుమతి, ఇంత చిన్న విషయానికి ఆ అమ్మాయిని నిలదీస్తే నొచ్చుకుంటుంది. ఆలస్యంగా రావడం నాదే తప్పు, వదిలే ఇంకా అన్నాడు ఆమెను శాంతపరుస్తూ. అప్పటికే బీపీ పెరిగిన ఆమె భర్త మాటలు ఖాతరు చేయక అరుణ అని మళ్లీ పిలిచింది. అత్తగారి గొంతులోని తీవ్రతకి కాస్త జంకిన అరుణ తనకి సాయం రమ్మంటూ భర్తను రిక్వెస్ట్ చేసింది. నువ్వు ముందు వెళ్లి సంగతి కనుక్కో, నేను తర్వాత వస్తాను అన్నాడు బద్ధకంగా ఒళ్ళు ఉరుచుకుంటూ. ఏమిటో చెప్పండి, పిల్లలకు టైం అవుతుంది, స్కూల్కి రెడీ చెయ్యాలి అంది నీల చూపులు చూస్తూ. మీ మామగారికి పుల్కాలు చేసి పెట్టమని చెప్పి పడుకుంటే నువ్వు చేసింది ఏమిటి? ఆయనను పస్తు పడుకోబెడతావా? ఇంటి యజమాని నీకు మామగారు. ఒక పూట ఆయనకి 2 రొట్టెలు చేసి పెట్టలేవా? తీవ్ర స్వరంతో నిలదీస్తున్న ఆవిడి మాటలకు అరుణ మోహం వివరణమైంది. ఏం చేయమంటారు? ఆయన త్వరగా వస్తే చేసి పెట్టేదాన్ని. మా అందరి భోజనాలు అయిపోయినా కూడా ఆయన రాలేదు. నేను వెళ్లి పడుకోవాలి అనుకుంటే వచ్చారు. ఇంట్లో ఏమీ లేకపోతే నన్ను తిట్టండి. కాస్త అన్నం ఉంది, పళ్ళు ఉన్నాయి, అవి తినమని చెప్పాను. ఒక పూటకి కాస్త సర్దుకోవచ్చు కదా, ఏదో తప్పు చేసినట్టు నిలదీస్తారు. ఏమిటి అంది. ఏమాత్రం పశ్చాత్తాపడక చాలా తిరిగి కౌంటర్ అటాక్ ఇస్తున్న కోడలి వైపు అసహనంతో చూసింది సుమ. నీకు కష్టం లేకుండా రోజూ పనంతా చేస్తున్నాను. ఒక్క పూట ఇంటి పెద్దకి తిండి పెట్టక పస్తు పడుకోబెట్టడం ఏమైనా బాగుందా? నమ్మినందుకు తగిన శాస్త్రి చేశావు. అత్తగారి ఆరోపణలకి తన దగ్గర జవాబు లేక నీళ్లు నిమిలింది. ఆవిడ అన్న మాటలు నిజం ఉన్నా మాట పడాలన్న పౌరుషం ఆమెలో విచక్షణను పోగొట్టింది. ఇందాకటి నుంచి చూస్తున్నాను, రిటైర్ అయిన మనిషిని పట్టుకుని ఇంటి యజమాని అంటారు. సంపాదించే మనిషి మా ఆయన యజమానవుతారు. ఆయన భార్యగా నేను ఇంటి యజమానిరాలిని. పెదసరంగా అంటున్న అరుణ మాటలకు సుమతితో పాటు ఆనందరావు మనసు కూడా చివుకుమంది.
కోడలి మాటలకు సుమతి సహనాన్ని పూర్తిగా కోల్పోయింది. సంపాదించే మీరు ఇంటి యజమానులైతే మీ కుటుంబం కోసం ఎంత చేస్తున్నాం? మేము ఎవరిమో, మా స్థానం ఏమిటో చెప్పు కదులు అని గద్దించింది. అత్తా కోడళ్ల సంవాదం శృతిమించుతుంటే అప్పుడు లేచి వచ్చాడు సురేష్. ఎవరిని సపోర్ట్ చెయ్యాలా అని క్షణం ఆలోచించాడు. తల్లికి ఒత్తాసు పలికి ఉద్యోగం చేసే భార్యను మందలిస్తే మళ్లీ ఆమెను ప్రసంగం చేసుకోవడం అంత తేలిక కాదు. తల్లి మీద విసుక్కున్న తల్లి మనసు కాబట్టి తనను త్వరగానే క్షమిస్తుంది. ఏంటమ్మా పొద్దున్నే ఈ గొడవ? కోడలు అంటే కూతుర్లా చూసుకోవాలి అంటావు. ఇదేనా చూసుకోవడం? అరుణ కూడా కూర్చొని తినడం లేదు కదా. ఆఫీస్లో గొడ్డు చాకిరీ చేసి అలసిపోయి వస్తుంది. దాని బాధలేవో దానికుంటాయి. ఏదో ఒక్కరోజు నాన్నకు రోటీలు చేసి పెట్టలేదని ఇంత రాద్ధాంతమా? ఆయన అసలు ఏదో ఒకటి తిని సర్దుకోవచ్చు కదా. అదే కావాలంటే ఎలా? ఆయన కన్నా నా కొడుకే నయం. దేనికి పేచీలు పెట్టడు. అయినా ఆఫీసులో అంత పని చేసి వచ్చిన అరుణ ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఇంట్లో ఖాళీగా ఉంటావు. నాన్నకు ఏం కావాలో కాస్త చూసుకోవచ్చుగా. కొడుకు మాటలకు ఆ దంపతుల మొహాలు వాడిపోయాయి. ప్రతి చిన్న విషయానికి మాతో ఇలా గొడవలు పడితే కష్టం. మీరు మంచిగా ఉంటే ఈ వయసులో మా ఆసరా మీకు దొరికి రోజులు ప్రశాంతంగా వెళతాయి. లేదంటే మీ ఇష్టం. కోడలి ప్రవర్తన కన్నా కొడుకు మాటలు కొరడాతో చెల్లుమని కొట్టినట్టు ఆనందరావు వరండాలోకి చేరితే సుమతి కిచెన్లోకి వెళ్లిపోయింది. తలుచుకున్న కొద్దీ కొడుకు మాటలు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్రయత్నంగా అతడి పెదవుల మీద చిరునవ్వి తొంగి చూసింది. ఆనందరావు గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. పెన్షన్ 12,000 కాక తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఫిక్స్డ్ లో వేయడం వల్ల దాని మీద వడ్డీ నెలకు 10,000 వరకు వస్తుంది. రిటైర్ అయ్యి 6 ఏళ్లు దాటినా ఆర్థిక ఇబ్బందులు లేక జీవితం చాలా కంఫర్టుగా ఉంది. కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులైనా వారికి డబ్బుకి ఎప్పుడు కటకటే. హౌసింగ్ లోన్ తీసుకుని మంచి లొకాలిటీలో అపార్ట్మెంట్ కొనడం వలన వారి జీతాల్లో సగభాగం లోన్ కట్టింగ్ పోతుంది. మిగిలిన జీతం జీవిత బీమా పాలసీలు, పిల్లల చదువులు, కాస్మెటిక్స్, విలాసాలు, వినోదాలకు ఖర్చయిపోతుంది. వారు చెప్పకపోయినా పరిస్థితి గ్రహించిన ఆనందరావు కుటుంబ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకున్నాడు. పని మనిషి, పాలు, కిరాణా, కూరలు, పండ్లు అన్నీ అతడు భరించడంతో ఇప్పటి వరకు జీవితం తనిస్తున్న ఆసరాతో ఎటువంటి ఒడిదొడుగులు లేకుండా గడిచిపోతుంది. వారికి తాము ఇస్తున్న ఆసరా గుర్తించక వారేదో తమకు ఆసరాగా ఉన్నట్లు మాట్లాడడంతో అతడిలో కోపం అవధులు దాటింది. తనకొచ్చే డబ్బులకు తాను, భార్య ఎక్కడున్నా అంతకన్నా దర్జాగా సుఖంగా ఉండగలరు. కనీసం తన భార్యకి అంతమందికి వండి వార్చే పని తప్పుతుంది. దీర్ఘాలోచనలో ఉన్న అతని దగ్గరికి సుమతి వచ్చి కూర్చుంది. ఆ సరికి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లిపోయేసరికి ఇల్లంతా నిశ్శబ్దత నెలకొంది. పాపిష్టి దానికోసం ఆపుకోలేక ఏదో వాకి మాటలు పడేలా చేశాను. నన్ను క్షమించండి అంది చెమరిస్తున్న కళ్ళను ఒత్తుకుంటూ. ఆమె తలలు నిమురుతూ, నీ తప్పేముంది పిచ్చిదానా? ఈ సంఘటనతో కొడుకు ప్రేమ, కోడలి మనసు ఏమిటో తెలుసుకోగలిగాం. మన బట్టలు సర్దుకో. కొన్నాళ్లు ఎటైనా తిరిగి మన జీవితాలు సుఖంగా మనశ్శాంతిగా గడిచే మార్గాన్ని ఆలోచిద్దాం. 4 రోజులు ఆగండి. ఊరగాయ కలిపాక వెళదాం. ఇంత సడన్ గా వెళ్లిపోతాం అంటే అంతా ఇబ్బంది పడతారు అంది. సుమతి వైపు చిరాకు పడుతూ చూశాడు. మరేం పర్వాలేదు. కోడలు తెలివైనది. మనం లేకపోయినా సమ్మతించుకు రాగలదు. అడ్డు చెప్పక రేపే ప్రయాణం అన్నాడు. ఇక ఏం చెప్పినా అతడు వినడు అనుకొని లేచి తమకు కావలసిన బట్టలు, వస్తువులు సర్దింది. తల్లిదండ్రుల ఆకస్మిక ప్రయాణం గురించి తెలిసి అరుణ, సురేష్లు మొహమహాలు చూసుకున్నారు. ఇంత సడన్ గా ఊరికి వెళతామంటే ఎలా? పిల్లలు ఇబ్బంది పడతారు. వాళ్ళ సెలవుల్లో వెలుదురుగాని అన్నాడు సురేష్. తాము వెళ్లిపోతే తన పిల్లలకి ఇబ్బంది అంటున్నాడే కాని తమని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ లేని కొడుకు వైపు భావరహితంగా చూశాడు. మేము వెళ్లాలి అన్న నిర్ణయం జరిగిపోయింది అన్నాడు ముక్తసరిగా. అత్తగారు ఊరు వెళ్తుంది అంటే అరుణ గుండెల్లో రాయి పడింది. ఏ మాటకు అదే చెప్పుకోవాలి. అంత పని ఆవిడ చేసుకోవడంతో అరుణకి ఏ కష్టం ఉండదు. త్వరగా వచ్చేయండి. ఊరగాయ కూడా కలపకుండా వెళ్లిపోతున్నారు అని గొనుగుతూనే ఉంది. 10 రోజులు పుణ్యక్షేత్రాలు తిరిగాక ఇక ఇంటికి వెళ్లిపోదామండి. అబ్బాయి ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేశాడండి. కోడలు కూడా త్వరగా రమ్మని చెబుతోంది అంది సుమతి. ప్రయాణంలో ఉన్నాము కాబట్టి వాళ్ళకి మన ఉనికి, క్షేమం తెలియజేశాం. ఇప్పుడు మా ఫ్రెండ్ గిరి ఉంటే చోటికి వెళుతున్నాం. నా సెల్ సిమ్ కార్డు నెంబర్ మార్చేస్తున్నాను. ఇక ముందు వాళ్ళు మనకి ఫోన్ చేసే అవకాశం ఉండదులే. ఎప్పుడైనా మనమే వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఇలా కొన్నాళ్లు దూరం ఉన్నామంటే ఎవరి ఆసరా ఎవరికి అవసరమో ముందు ముందు తెలుస్తుంది వాళ్ళకి అన్నాడు. ఆనందరావు ఫ్రెండ్ గిరి విజయవాడ జాతీయ రహదారి నుండి 3 కిలోమీటర్ల లోపలికి వృద్ధాశ్రమం స్థాపించాడు. ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంటుంది. వారి వారి తాహతకు తగ్గట్టు స్పెషల్ రూమ్స్, కామన్ రూమ్స్, షేరింగ్ రూమ్స్ వాడుకోవచ్చు.
ఉదయాన్నే వ్యాయామం, యోగా, భజనలు ఉంటాయి. బలబద్ధకమైన పోషకాహారంతో పాటు జీవన సంధ్యలోకి వాలిపోతున్న సమవయస్కుల కష్టసుఖాలు, అనుభవాలు ఒకరికొకరు పంచుకుంటూ తమకున్న శారీరక, మానసిక రుగ్మతల్ని మరిచిపోయి చాలా ఉల్లాసంగా గడపసాగారు. 1వ తారీఖు రాగానే అరుణ, సురేష్ల పని కుడితిలో పడ్డ ఎలుకల్లా అయ్యింది. ఖర్చుల ఊపిలో పడి ఎలా బయటపడాలో అర్థం కాక గిలగిలలాడసాగారు. తాము కట్టాల్సిన బిల్లులు, ఫీజులు అన్నీ భయపెడుతూ నిద్ర లేకుండా చేస్తున్నాయి. తమకు సెల్ ఫోన్లు ఉన్నా కాలర్ ఐడి లేని ల్యాండ్ ఫోన్ నుంచి కాల్ చేసి తమ యోగక్షేమాలు కనుక్కొని పెట్టేసింది. త్వరలో వస్తామన్న జవాబు తప్ప ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నామన్నది కూడా తెలియనేయడం లేదు. తల్లి, తండ్రి తమ మాటలకు అలిగి ఇంటి నుండి వెళ్లిపోయారన్న సంగతి అప్పటికి గ్రహింపు వచ్చింది. వారి పట్ల తమ అమానుష ప్రవర్తనకు సురేష్ సిగ్గుపడ్డాడు. తమ ఆసరా లేకపోతే మీరు బతకలేరు అని అవమానించాడు. వారి ఎడబాటు తన కళ్ళని పూర్తిగా తెరిపించింది. ఎవరి ఆసరా ఎవరికి అవసరమో జ్ఞానోదయం కలిగించింది. అప్పటికే అరుణ ఇంటి పనితో, వంట పనితో పూర్తిగా డీలా పడిపోయింది. అత్తగారి లేని లోటు ప్రతిక్షణం వెక్కిరిస్తూ ఉంటే ఆవిడ రాక కోసం ఎదురు చూడసాగింది. మామగారి పట్ల తన ప్రవర్తనకు సిగ్గుపడింది. తనని తన బిడ్డలా భావించే మామగారిని కష్టపెట్టింది. వారి ఉనికి తెలిస్తే క్షమించమని బతిమాలి ఇంటికి తీసుకురావాలని ఆకాంక్షించసాగారు. వారి నెంబర్ ఎలా తీసుకోవాలోనని తీవ్రంగా ఆలోచించి అరుణ నవ్వుతూ చెప్పింది. వారి నెంబర్ తెలియడం ఇష్టం లేక మన ల్యాండ్ ఫోన్ కి చేస్తున్నారు. బజారుకెళ్లి కాలర్ ఐడి ఉన్న ఫోన్ తీసుకురండి. ఎల్లుండి మీ పుట్టినరోజు, తప్పక ఫోన్ చేస్తారు. ఆ నెంబర్ని బట్టి వారు ఎక్కడున్నది తెలిసిపోతుంది. భార్య తెలివికి, ఆమెలోని మార్పుకి సంతోషపడుతూ సురేష్ ఫోన్ తెచ్చి ఇచ్చాడు. తన పుట్టినరోజు నాడు తల్లి, తండ్రి విషెస్ చెప్పిన తరువాత ఆ నెంబర్ని ఈజీగా ఐడెంటిఫై చేశారు. అది గిరి అంకుల్దని. అమ్మా నాన్నలు వృద్ధాశ్రమంలో ఉన్న సంగతి జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా వారి కాళ్ల మీద పడి అమ్మా నాన్నని ఇక్కడికి తీసుకువస్తాను. వారి మనసు నొప్పించగా ఇకనైనా వారిని బాగా చూసుకో అన్నాడు. మీరు ఒక్కరే వెళితే కుదరదు, నేను పిల్లలు కూడా వస్తాము. అప్పుడే వారు పూర్తిగా కరుగుతారు. మనవళ్ల కోసమైనా మనతో ఇప్పుడు వస్తారు. అరుణ సలహా నచ్చి అందరూ కారులో బయలుదేరారు. తమ వయసు వారితో పిచ్చపాటి మాట్లాడుతున్నా ఎదురుగా కోడలు, కొడుకు, మనవళ్లు వచ్చి నిలబడేసరికి ఆశ్చర్యపోయారు ఆనందరావు దంపతులు. తమని అందరూ చూస్తున్నారని స్పృహ కూడా లేకుండా, ఏం పని నాన్నా, మా మీద అలిగి ఇలా వచ్చేయడం ఏమీ బాగోలేదు. మా వలన తప్పులు ఉంటే చెంపలు వాయించి బుద్ధి చెప్పే హక్కు మీకుంది. అంతేకాని ఇలా మా నుండి పారిపోతే భరించలేం. దయచేసి మా తప్పులు క్షమించి మాతో వచ్చేయండి అన్నాడు ప్రాధేయపడుతూ. అరుణ అత్తగారిని చుట్టుకుపోయింది. సారీ అత్తయ్య, మిమ్మల్ని బాధపెట్టి చాలా తప్పు చేశాను. ఎప్పుడూ మిమ్మల్ని కష్టపెట్టను. నా మూర్ఖత్వాన్ని క్షమించి మన ఇంటికి వెళదాం పదండి అంతే ఏడుపు గొంతుతో. ఈ రోజు నా పుట్టినరోజు. మీరు నా మాట కాదనక నన్ను సంతోషపెడతారని ఆశిస్తున్నాను అన్నాడు సురేష్ తండ్రిని లేవనెత్తుతూ. పౌరుషం, పట్టుదల కలిగి దూరమయ్యారు కాని వారిని చూడగానే నిప్పు తగిలిన వెన్నలా వారి మనసులు కరిగిపోయాయి. సరైన ఆలనా పాలన లేక చిక్కిపోయిన మనవళ్ల మీద ప్రేమ పొంగుకొచ్చింది. కొన్నాళ్లు మార్పు కోసం అని ఇక్కడికి వచ్చాము. మిమ్మల్ని వదిలి మేము మాత్రం ఇక్కడ ఉండగలమా? తను కొత్తగా కొనుక్కున్న చేతి కర్రని ఊతంగా చేసుకుని నడవబోతున్న అతని చేతిలోని కర్రను లాక్కొని సురేష్ దూరంగా పడేశాడు. నాన్నా, నేను ఆ రోజు మీకు ఆసరాగా ఉంటానన్న మాటకు అర్థం ఇది అంటూ తండ్రి చేతిని తన భుజం మీద వేసుకున్నాడు. వారిలోని మార్పుకి ఆ దంపతుల మనసు పులకరించింది. అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని బయలుదేరిన వారి కారు ఎటువంటి కుదుపులు లేకుండా సాఫీగా నల్లేరు మీద పరుగులా ముందుకు సాగిపోయింది. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.